అయితే నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఈ యొక్క ఆరెంజెస్ కనిపించాయి, బత్తాయిలు అంటాం కదా, బత్తాయిలు కనిపించినాయి, తీసుకొచ్చా. మా వాడికి జ్యూస్ తాగడం అంటే ఇష్టం అనమాట, అందుకోసమని బత్తాయిలు తీసుకొచ్చా. ఇప్పుడు నేను కట్ చేసి ఇచ్చా, మా వాడే పిండుతా అన్నాడు, సరే పిండమని ఇచ్చాను. ఆరెంజెస్ కూడా తీసుకొచ్చాను. ఆరెంజెస్ చూసినప్పుడు ఒకటి అనిపించింది, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అని. పైనకి నిగలింగలాడుతూ ఎంత బాగుందో, లోపల చూస్తే కాయనేమో మొత్తం అంతా వక్కిపోయినట్టుగా ఉందన్నమాట. అదే గుర్తుకొచ్చింది నాకు. అది అయిపోతే పక్కన కనిసి పక్కన పెట్టేసి, మీది కాదు అది, జగం ఎరిగిన సత్యం. అది మధ్యలో పెట్టేసి ప్రెస్ చేయాలి అంతే, అటు ఇటు చేతి కింద అననీయకు, ఫింగర్స్ పైకి అనేసేయాలి. ఇంకోండి, ఇంతకుముందు మామిడి స్కూల్కి వెళ్ళి వచ్చినాక స్నానం చేసిండు, దాన్ని కూడా స్నానం చెప్పించి ఇప్పటిదాకా వణికింది, ఇప్పుడు సెట్ అయింది. ఏడబెట్టినా మళ్ళీ నా కాళ్ళ దగ్గరకే వచ్చి కూర్చుంటుంది. ఈరోజైతే మొత్తం నేను ఏ పని చేసినా నా కాళ్ళ దగ్గర వచ్చి కూర్చోవడం, నా కాళ్ళ మీద నేను నిలబడింది. నాకైతే అప్పుడు మా చిన్నోడే గుర్తుకొచ్చి, చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు కాళ్ళ కింద పెట్టకపోతుంది, ఎప్పుడు చూసినా నా కాళ్ళ మీదనే ఎక్కి నిలబడుతుండే, నడిచిన కాళ్ళ ఎక్కి నిలబడుతుంటే. నాన్న నిజం, కాళ్ళు కింద పెడితే మట్టి అండితే అసలు కింద కాళ్ళు పెట్టకపోతుంటేవి. రెండు ఇంట్లో ఉంటుండే, బయటకు పోతే రెండు కాళ్ళు నా రెండు కాళ్ళ మీద పెట్టి నడుస్తుంటే, చేతులు పట్టుకుని నడిపిస్తుంటే. చాలు, ఇప్పుడు ఆ జ్యూస్ ఎంత వచ్చిందో దీంట్లో పోసి స్లోలీ, లేదంటే ప్లేట్ తీసేసి పక్కన పెట్టేసినా పోయి. ఇంత వచ్చింది జ్యూస్, తాగి చూడు, ఒకటే కదా, ఇగో పంట తాగిగో. నేను అంటానులే, నీకు రాదు, కొంచెం ఉంటే పుల్లగా ఉండొచ్చు. ఇవేంటంటే 100కి 6 ఇచ్చారు ఫ్రెండ్స్. సిట్రస్ మంచిది నాన్న, అప్పుడప్పుడు తాగా.